హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా మాధురి క్రియేషన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేను చాలా బాగున్నాను. సో ఇలా నేను ఎలా ఉన్నానో మీరు ఎలా ఉన్నారో కనుక్కోవడానికి మనకు లాంగ్ వీడియోసే బెస్ట్ కదా. షార్ట్ వీడియోస్లో అస్సలు టైం ఉండదు అది అడగడానికి. సో లాంగ్ వీడియో చేసి పెడుతున్నాను. ఈరోజు నేను చేసే రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అనమాట. సో చూసేయండి ప్రాసెస్. చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి మెయిన్లీ ఒక మంచి టిప్ చెప్తాను. దమ్ చేసుకోవడానికి మనం చేయాల్సిన చికెన్ మ్యారినేషన్ గురించి. ఇక్కడైతే నేను ఆ వీడియో ఏం తీయలేదు, కానీ మీకైతే రెసిపీ చెప్తాను. ఏంటంటే చికెన్ని తీసుకున్నాక ఫస్ట్ మనం పెరుగు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ క్వాంటిటీ మంచిగా తీసుకోవాలి. చికెన్ మంచిగా మునిగిపోవాలన్నమాట ఆ క్వాంటిటీలో. సేమ్ వాటికి సరిపడా కారం, ఉప్పు, మసాలా, మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేస్తే చాలు. ఫస్ట్లీ మసాలా బాగా మనం వేసిన రైస్కి కూడా పట్టాలంటే మంచి క్వాంటిటీలో తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రౌన్ ఆనియన్స్ అనమాట. మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా, వాటిని కూడా మ్యారినేషన్లో యాడ్ చేయాలి. అండ్ బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్ని కూడా యాడ్ చేసి మ్యారినేట్ చేయాలి. సో ఖచ్చితంగా హాట్ ఆయిల్ కొంచెం యాడ్ చేస్తేనే చికెన్ మంచిగా మ్యారినేట్ అవుతుంది. సో ఇక్కడ వెంటనే నేను ఇక్కడ రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. దమ్ చేయడానికి రైస్ కూడా కొంచెం ఒక 80% అలాగా 50 to 90% వరకు కుక్ అవ్వాలి కదా. సో దాన్ని కూడా వెంటే పెట్టుకున్నాను. సో రెండు కలిపి బాయిల్ అవుతున్నాయి. సో మధ్య మధ్యలో ఏం చేయాలంటే చికెన్ని బాగా సెటిల్ చేయాలి ఫ్లాట్గా. హైట్ ఉంటే ఏంటంటే చికెన్ బాగా ఉడకదు. సో సెటిల్ చేసుకొని ఫ్లిప్ చేసుకుంటూ ఉండాలి పీసెస్. అప్పుడే మంచిగా బాయిల్ అవుతాయి. దమ్లో కూడా ఇంకొంచెం స్టీమ్ అయిపోతాయి అన్నమాట. సో రైస్ కూడా చెక్ చేసుకుంటూ పీసెస్ని కూడా ఇలా ఫ్లిప్ చేసుకుంటూ ఉన్నాను. సో మీరు కూడా అలాగే చేయండి. మీ దగ్గర మంచిగా బిర్యానీ బాండి ఉంటే ఇంకా బాగా బెటర్గా ఉంటుంది. నా దగ్గర లేదు, సో నేను ఇలా కడాయిలో చేస్తున్నాను. సో ఈ పాయింట్లో మనకి రైస్ రెడీ అయిపోయిందనమాట దమ్కి వేయడానికి. సో నేను ఇలా తీసుకుంటున్నాను. అంటే కొంచెం ఎలా అంటే స్టెయిన్ చేయాలన్నమాట రైస్ని. ఎక్కువ వాటర్ మనకి ఇందులో రాకూడదు. సో అలాంటి స్పాచ్లా తీసుకోవాలి మీరు కూడా. అంటే అలా హోల్స్ ఉన్న గంటే తీసుకోవాలి. అలా అయితే వాటర్ ఎక్స్ట్రాగా రాదనమాట. అండ్ మనకి ఈ ఆల్రెడీ మ్యారినేషన్ చేసిన మసాలా చాలా ఉంది కాబట్టి అదే మన దమ్కి సరిపోతుంది. ఈసారి నేను ఇంకా పర్ఫెక్ట్గా చేశాను, అందుకే వీడియో పెడుతున్నాను. అంటే ఎక్కువ క్వాంటిటీలో మసాలా ఉంచాను. సో ఇంకా మన రైస్ అంతా కూడా కలర్ వచ్చేస్తుంది అదే మసాలాతో. సో ఇక్కడ ఆల్రెడీ కొంచెం మిగిలింది కదా మసాలా. సో దాన్ని మధ్యలో యాడ్ చేస్తున్నా, కొంచెం ఒక లేయర్గా. అలా యాడ్ చేస్తే ఇంకా పూర్తి రైస్కి పట్టేస్తుంది అని చెప్పి. సో ప్రాసెస్ అంతా చూసేయండి. సో చెప్పా కదా, క్వాంటిటీ కాస్త ఎక్కువ అవడం వల్ల కొంచెం టెన్షన్ పడ్డా నేను. ఎలా బాయిల్ అవుతుందో, అసలు దమ్ మంచిగా అవుతుందా, కింద పీసెస్ బాయిల్ అవుతాయా లేదా అని టెన్షన్ తీసుకున్నాను. సో పై వరకు రైస్ అంతా వైట్గా ఉండిపోయిందని చెప్పేసి లైట్గా ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అది మీ చాయిస్ ఇంకా. అండ్ పైన బ్రౌన్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా అవి చల్లేసుకొని దమ్కి పెట్టేసుకున్నాను అనమాట. ఈ ప్రాసెసే టైం పడుతుంది, కానీ దమ్ ఖచ్చితంగా ఒక 20 to 30 minutes అది జస్ట్ దానికి రెస్ట్ ఇవ్వడానికి టైం తప్పితే చాలా సింపుల్గా అయిపోతుంది.
సో దమ్ అయింది అనేసి ఇక్కడ ఇలా చూస్తున్నారా చుట్టూ పొగలు వచ్చేస్తున్నాయి కదా, అలా మీకు తెలిసిపోతుంది. అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు క్వాంటిటీ ఇలాగే ఎక్కువ అయిపోయి ఏదైనా ఉంటే ఇష్యూస్ మీరు అప్పుడు ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట. కింది నుంచి పైకి అలా ఫ్లిప్ చేసి రైస్ని కొంచెం ఇంకెక్కువ బాయిల్ అవ్వనివ్వచ్చు. సో ఇక్కడ చెక్ చేసుకుందాం. అండ్ గాయ్స్ చూసారుగా ఎంత బాగా వచ్చిందో, కలర్ కూడా బిర్యానీ మంచిగా ఉడికిందనమాట. అండ్ పీసెస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి. సో ఇదే అనమాట నా స్పెషల్ దమ్ బిర్యానీ. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో హ్యాపీగా సర్వ్ చేసుకొని తినేద్దాం, ఇంకా లేట్ ఎందుకు. బాయ్ బాయ్.